ఆనియన్స్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. చికెన్ అయితే మంచిగా మ్యారినేట్ అయింది, చూద్దాం. ఇప్పుడైతే ఒక పెద్ద బౌల్ అయితే తీసుకున్నాం, 2 kgs. ఇప్పుడు కేజీ చికెన్ తీసుకున్నా అండ్ కేజీ రైస్ కుక్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఈ చికెన్ ఇందులో చేసుకుంటున్నాం. స్ప్రెడ్ చేసుకున్నాం. దీంట్లో ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాం. కొన్ని పైన చల్లుకోవడానికి వస్తున్నాం. ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి. చికెన్ అయితే మంచిగా కలిపేసుకున్నాం. ఇప్పుడైతే దీంట్లో కుక్ చేసుకున్న రైస్ యాడ్ చేసుకున్నాం. లాస్ట్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా వచ్చింది. పీసెస్ కూడా మంచిగా కుక్ అయినాయి, మంచిగా మసాలా అది మంచిగా పట్టిందనమాట.